హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఛానల్. ఈరోజు మిర్చి బజ్జీ ఎలా చేయాలో మా మమ్మీ స్టైల్లో ఈ వీడియోలో చూసండి. లెట్స్ బిగిన్. వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. కుడితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. ఈరోజు మా మమ్మీ పెద్ద పెద్ద మిర్చిలు తీసుకుంది. దీనికి మా మమ్మీ చింతపండు నానబెడుతుంది. ఈ మిర్చిలు ఉంది కదా, పొడవుగా కట్ చేసుకోవాలి. అన్నీ ఒకలాగానే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. బ్యాటర్ కట్టుకోండి మిర్చికి. అది ఎలాగో చూడండి. మా మమ్మీ ఒక పాకేది శనగపిండి తీసుకోండి. దీనిలోకి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. వేసి బాగా కలపాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాను. మా మమ్మీ పిండి ఎలా కలుపుతుందో అలా కలుపుకోవాలి. మీకు ఇంకా వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. చూసారు, మా మమ్మీ కలిపేసి కారం వేస్తుంది. కొంచెం మా మమ్మీ కలిపేసింది పిండిలో. పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేస్తుంది. ఇందాక నానబెట్టిన చింతపండుని గుంజి వేస్తుంది. మా మమ్మీ పిప్పు తీసి పక్కన పెట్టుకోండి. వామ యాడ్ చేస్తుంది. ఇప్పుడు మిర్చిలు ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా, దాంట్లోకి ఈ స్టఫ్ చేయాలి. మా మమ్మీ ఎలా పెడుతుందో అలాగే పెట్టాలి. వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా చేసుకుని తిన్నారనుకో చాలా సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్. తిన్నారనుకో అదిరిపోద్ది మిర్చి బజ్జీ వానలో తింటే. ఇప్పుడు మా మమ్మీ పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ఆయిల్ పెట్టింది కదా, ముంచేసేసేది మా మమ్మీ. ఆయిల్ వేడెక్కిపోయింది. ఇందులో ముంచేసి వేసేస్తామే. ఆయిల్లో బాగా ఫ్రై చేసి తీసేసుకుంటామే ఫ్రెండ్స్. పెద్ద మిర్చి కదా ఇవి, మా మమ్మీ నాలుగేసింది అందుకు. ప్లేట్లో తీసేసుకుని ఉల్లిపాయలు పెట్టేసుకున్నారు అనుకో సూపర్ ఫ్రెండ్స్. మా మమ్మీ ఏడుశనగకాయలు వేసి, ఉల్లిపాయలు వేసి, క్యారెట్లు వేసి అన్నీ వేసేసి అందులో పెట్టింది కట్ చేసి. ఉత్తి బజ్జీలు బాగా ఫ్రెండ్స్. అలా తింటే ఇలా పెట్టుకుంటే బాగుంటాయి ఫ్రెండ్స్. ట్రై చేసేటప్పుడు ఇలాగే ట్రై చేయండి. మా మమ్మీ అన్నీ స్టఫ్ చేస్తుంది. మేము ఇంకా తిన్నామే. లాస్ట్లో నిమ్మకాయ కూడా పిండుకోండి, మర్చిపోకండి. మీరు కూడా వర్షం వచ్చేటప్పుడు చేసుకోండి ఫ్రెండ్స్. బయటికి వెళ్ళి తినకండి ఫ్రెండ్స్, హెల్త్లో పాడైపోతాయి. ఇంట్లోనే చేసుకొని తినాలి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. బాయ్.